ఫ్రెండ్స్ ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మీ మొబైల్కు నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాజా. మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం ఒకే ఒక క్లిక్తో ఒక సెకండ్లో మన యొక్క ఫోటో అనేది పిఎన్జీ రూపంలోకి ఏ విధంగా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇందుకోసం చాలామంది ఏం చేస్తుంటారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మన మొబైల్ ఏమవుతుందంటే హ్యాంగ్ అవడం జరుగుతుంది. హ్యాంగ్ అవడం వల్ల స్లో అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా మన యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా క్లియర్గా ఒకే ఒక క్లిక్తో ఒక్క సెకండ్లో మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరి మీరు కానీ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందుకోసం మనం మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో రీమూవ్ బీజీ అని టైప్ చేయండి. రీమూవ్ బీజీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ రిమూవ్ బీజీ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు రిమూవ్ బీజీ అంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెబ్సైట్ ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ 100% ఆటోమేటికల్లీ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఫ్రీ అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ ఇమేజ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇది డైరెక్ట్గా మన గ్యాలరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మన గ్యాలరీలో ఒక ఫోటో అనేది ఎంచుకోండి. సో నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఈ యొక్క ఫోటోని మీకు ఫస్ట్గా ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ ఫోటో. సో ఈ ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసి వేరే బ్యాక్గ్రౌండ్ జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినామంటే మనకి ఈ విధంగా పిఎన్జీ ఫార్మాట్లోకి ఫోటో అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయి ఓన్లీ పిఎన్జీ ఫార్మాట్లో మాత్రం ఫోటో వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన. ఈ ఎడిట్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అలాగే కొన్ని కలర్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కలర్స్లో మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అలాగే కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఈ విధంగా లెఫ్ట్కు స్క్రోల్ చేసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి ఫొటోస్ అలాగే కలర్స్. సో మనకు ఇక్కడ ఏ కలర్ నచ్చుతుందో ఆ యొక్క కలర్ పైన మనం టిక్ మార్క్ పెట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన యొక్క ఫోటోకు ఏ బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుందో అనేది మనం ఇక్కడ చూస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు లెఫ్ట్కు స్క్రోల్ చేసే కొద్దీ మనకైతే ఫోటోలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకి ఏది నచ్చుతుందో అనేది సెలెక్ట్ చేసుకొని మన ఫోటో అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లోది ఎక్కువ లేజర్లతో. సో దీనిపైన నాకు ఇది నచ్చింది, దీన్ని నేను క్లిక్ చేస్తాను. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ పైన మనం ట్యాప్ ఇవ్వాలి. సో మనం డౌన్లోడ్ పైన ట్యాప్ ఇచ్చినట్లయితే మనకు ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన వెంటనే మనకి ఇక్కడ చూడండి షేర్ చేయాలా డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. డౌన్లోడ్ పైన క్లిక్ ఇవ్వండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన వితిన్ సెకండ్స్లో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవగానే ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఫోటో. చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా ఫోటో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఓల్డ్ ఫోటో అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం పిఎన్జీ ఫార్మాట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇంకా చూసుకుంటే మనం ఎడిట్ చేసిన తర్వాత మన యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చిన తర్వాత ఈ విధంగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చాలా సులభంగా మన ఫోటో అనేది పిఎన్జీ రూపంలోకి మార్చవచ్చు. అదేవిధంగా ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.